हेलो दोस्तों, आप सभी का स्वागत है हमारे इस यूट्यूब चैनल सरियल रिएक्शन में। और आज हम रिएक्ट करने वाले हैं लक्की भास्कर के इंट्रो सीन पर। तो चलिए दोस्तों, देर नहीं करते, शुरू करते हैं आज के वीडियो का रिएक्शन। रिएक्शन 1992 बहुत पुरानी स्टोरी है। ओह, तब का वॉकमैन, हाँ, नाइकी के शूज। मुझे लगता है मॉर्निंग वॉक मॉर्निंग वॉक भाई साहब। जॉगिंग के लिए निकल गया वो। हाँ, जॉगिंग जॉगिंग एग्जैक्टली। ये मुंबई लग रहा है ना? यस, मुंबई है ना। एग्जैक्टली, ये मुंबई ही है। दुलकर। दुलकर सलमान। ఈ సముద్రంలో ఉన్న ప్రశాంతత జనాల్లో ఉండదు, పరిగెడుతూనే ఉంటారు. కారణం డబ్బు. మనీ, డబ్బు అని మనీ. ఈ ఊర్లో డబ్బు సంపాదించడానికి చాలా దారులు ఉన్నాయి. ఉద్యోగాలు, వ్యాపారాలు, రాజకీయాలు, పైరవీలు, సినిమాలు, సెటిల్మెంట్లు, ఇంకా ఎన్నో దారులు. కానీ అన్ని దారులు సలాం చేసేది దలాల్ స్ట్రీట్కి. దలాల్ స్ట్రీట్. 29 అంతస్తుల బిఎస్సి బిల్డింగ్ కి కేర్ ఆఫ్ అడ్రస్. వెల్కమ్ టు బాంబే, ద మనీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. मनी कैपिटल ऑफ इंडिया. इसने स्टार्टिंग में थोड़ा बॉम्बे। हिंदी में दिखाया था. कहा है कि ब्लू मून शेड्स एक हफ्ते में बन जाएंगे। आशा हर्षा भाई ने ठीक ही बोला था। हर्षा भाई उर्फ हर्षा मेहरा, बीएससी का बच्चा, द बिग बुल. मुझे लगता है हर्षद मेहता के बारे में बोल रहे हैं. అతను ఒక కెమికల్. 90% న్యూస్ పేపర్ కొనే వాళ్ళు చదివేది ఫస్ట్ పేజ్ ఇంకా స్పోర్ట్స్ పేజ్. అలాంటి వాళ్ళకి బిజినెస్ పేజ్ ని అలవాటు చేశాడు. చిన్న చిన్న దుకాణాలు నడుపుకునే వాళ్ళకి, ఆటో డ్రైవర్స్ కి కూడా స్టాక్ మార్కెట్ ని పరిచయం చేశాడు. కళలు కనడానికి భయపడే కళ్ళకి కళల్ని ఎలా నిజం చేసుకోవాలో చూపించాడు. కానీ ఈ కథ అతని గురించి కాదు, एग्जैक्टली. నా గురించి. మై నేమ్ ఇస్ భాస్కర్. भास्कर। मुझे लगता है कहीं ना कहीं ये मूवी है ना, तो भास्कर का आ- हार जो है ना रुपीस का सही। ये मूवी एक तो बिजनेसमैन कैसे बनते हो इसके रिलेटेड हो सकती है. अभी तक हमें कोई आइडिया नहीं है ये मूवी क्या है. क्या हुआ? Mr. Bhaskar, I am Lakshman Rao, Chief Investigation Officer from CBI. CBI. सीबीआई। మీరు మాతో బ్యాంక్ రావాలి. బ్యాంకా? బట్ నేను యూ హ్యావ్ టు కమ్. సార్ కొంచెం స్నానం చేసి. పళ్ళు తోమారా? Hmm. చాలు, గెట్ ఇన్ ద కార్. ओ भाई साहब, చలో. अभी वो मुंबई की स्टोरी बता रहे थे, लेकिन क्या हुआ उनके साथ? मेघदा बैंक. ఓపెన్ కరో. दूध के CBI. पैकेट से हाँ वही ना, वो घर पे भी नहीं लेके जा सके. ओके सर। उन्हें ओपन भी होने गए ऑफिस उसी के साथ। हाँ, उसके साथ ही शुरू हुआ है. సెక్యూరిటీ లైట్స్ ఆన్ చేయి. ओके सर। అకౌంట్స్ మొత్తం చెక్ చేయండి. ओके सर। యూ సిట్ హియర్. భాస్కర్ బ్యాంక్ స్టేట్మెంట్స్ అన్ని ప్రింట్అవుట్స్ తీయండి. ओके सर। అసలు ఏంటి సార్ ఇదంతా? స్ట్రైట్గా పాయింట్కి వచ్చేస్తాను. మీ మీద కొన్ని అలిగేషన్స్ ఉన్నాయి. మీరు బ్యాంక్ ఫండ్స్ని మిస్యూజ్ చేశారని. ओह, मिसयूज ऑफ बैंक फंड्स. సెక్యూరిటీస్ అండ్ బ్యాంక్ రిసీట్ ఫ్రాడ్స్లో ఇన్వాల్వ్ అయ్యారని. तो उनके घर पे भी चेकिंग शुरू है ना. That's why CBI is here to enquire that matter. హలో సార్, మీ వైఫ్ ఫోన్ చేశారు. సుమతి, ఎవరో సిబిఐ వాళ్ళంట. ఇల్లంతా వెతుకుతున్నారు. చిందరవందర उनकी शादी भी हो गई है. కంగారు పడుకో. వాళ్ళు వాళ్ళ డ్యూటీ చేస్తున్నారు. కోఆపరేట్ చేయి. ఉంటాను. ఎక్కడి నుంచి మొదలెడదాం? ओ भाई साहब. प्रिंट आउट से नहीं జనరేటర్ ఆన్ చేయి. రిపేర్లో ఉంది సార్. ఇంకా ఎంతసేపు పడుతుంది? ఎలక్ట్రీషియన్ రావాలి సార్, ఒక అరగంట పడుతుంది. త్వరగా పిలుచుకురా. టీబీటీఎస్ వెళ్ళమంటారు సార్? ఏయ్, ముందా ఫ్యూజ్ సంగతి చూడవయ్యా. ఓకే సార్. मुझे लगता है कहीं ना कहीं उनको टाइम मिल गया है थोड़ा, शायद चीजें सोचने में. हाँ, हाँ है ना?
ఎక్కడి నుంచి మొదలు పెడతాం? यार मुझे लग रहा है ये घुमा सीबीआई को भी घुमाने वाले हैं जिस तरीके का कॉन्फिडेंस इसको दिखा మగధ బ్యాంక్లో క్యాషియర్గా చేస్తున్నాను. నా జీతం 6,000 రూపాయలు. 6,000 బ్యాంక్లో నాకున్న तब के 36,000 రూపాయలు. तब तो 6,000 भी बहुत होते हो. बहुत ज्यादा हो गया. మగధ బ్యాంక్ 1980లో బ్యాంక్ జాతీయకరణ నుంచి తప్పించుకున్న అతి కొద్ది ప్రైవేట్ బ్యాంకుల్లో మాది ఒకటి. हाँ ఈయనే सही बात. మా కరెంట్ చైర్మన్ రాజ్వీర్ లోకండే. ఓకే సార్ राजपेट लोग లతమ్మ, మీ అమ్మాయికి జ్వరం తగ్గిందా? తగ్గింది భాస్కర్ థ్యాంక్ యూ అమ్మయ్యా. మ్యామ్, నిన్న మీరు ఇచ్చిన స్వీట్స్ చాలా బాగున్నాయి. ఇంట్లో అందరికీ నచ్చాయి. భాస్కర్ ఈయనే రీజనల్ మేనేజర్ హిమాంశు సార్. మహా కోపిష్టి. అంత ఓకేనా? చాలా తింటున్నాడు. Really proud of you. Good job, Bhaskar. Good job. థ్యాంక్ యూ సార్. Try and get more FDs for the bank. Bank growth లోనే నీ గ్రోత్ కూడా ఉంది. అసిస్టెంట్ రీజనల్ మేనేజర్ అతీష్ కుల్కర్ని సార్ ఇంకో నెలలో రిటైర్ అవబోతున్నారు. ఒకవేళ నేను ఇయర్ అండ్ టార్గెట్స్ మీట్ అయితే ఆ పోస్ట్కి నన్ను స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తానని హిమాంశు సార్ ప్రామిస్ చేశారు. तो बैंक की लाइफ थोड़ा बैंक की लाइफ के बारे में बता रहे రాలేదు సార్. రాలేదా? సారీ లేట్. నారాయణన్ సార్ వాల్ట్ మేనేజర్. ఎప్పుడు టైంకి రారు. బ్యాంక్ టైం అయ్యే వరకు ఉండరు. वॉल्ट मैनेजर. ओ भाई साहब. ఎంత? 25 lakhs సార్. ఇవి బ్యాంక్ లెడ్జర్స్. भाई साहब. బ్యాంక్ తాలూకు అకౌంట్స్ అని దీంట్లో రాస్తాం. నెలాఖరికి కంప్యూటర్లో ఎక్కిస్తాం. 6 నెలలకి ఒకసారి మొత్తం రిపోర్ట్ రాసి రిజర్వ్ బ్యాంక్కి సబ్మిట్ చేస్తాం. భాస్కర్, సాయంత్రం అమ్మాయిని చూసుకోవడానికి ఎవరో వస్తున్నారు. నేను కొంచెం అర్లీగా వెళ్ళిపోవాలి. వాళ్ళలో క్యాష్ జమ చేయడం నువ్వు చూసుకో. ఓకే సార్. గుడ్ మార్నింగ్ భాస్కర్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ భాస్కర్ గుడ్ మార్నింగ్ మ్యామ్. జిఎం వినోద్ సార్, ఏజిఎం శ్రీకాంత్ సార్. ఈ బ్యాంక్ వీళ్ళే మెయిన్ పిల్లర్స్. ओ बहुत अच्छे से समझना पड़ेगा क्योंकि वो कहीं ना कहीं वो कुछ ना कुछ तो बता रहे हैं बता सबके रहे बारे हैं. में क्या और ये ऐसे नहीं बता रहे हैं क्योंकि గత 3 ఇయర్స్గా तो मतलब होगा उसका. ఈ అవార్డ్స్ని చూసినప్పుడల్లా నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. एक बात तो मुझे समझ में आ गई कि उनको बैंक के सारी सिस्टम पता है कि वर्क कैसे करते నా ఫేవరెట్ కార్. కార్లో డిఫాల్ట్ అయ్యాడని सबके favorite. బ్యాంక్ సీజ్ చేసింది. ఒక 6 నెలలుగా ఇక్కడే ఉంది. అది నువ్వు కొనాలంటే ముందు బ్యాంకులో తీసుకుని లోన్ తెచ్చాలి. సాంబా నా బెస్ట్ ఫ్రెండ్. 10th వరకు కలిసే చదువుకున్నాం. నేను పాస్ అయ్యి క్యాషియర్ అయ్యాను, వీడు ఫెయిల్ అయ్యి ప్యూన్ అయ్యాడు. మై పార్ట్నర్ ఇన్ క్రైమ్. पार्टनर నాకు ఒక సైడ్ బిజినెస్ కూడా ఉంది. कहते రోజు हैं బ్యాంక్కి కొన్ని వందల మంది వస్తుంటారు. వాళ్ళలో చాలా మందికి చెక్ రాయడం కూడా రాదు. మేడం ఈ ఫామ్ భర్ దోనా. నెక్స్ట్ కౌంటర్ అలా ये నిర్లక్ష్యానికి तो आज भी चलता है. ये तो आज भी चलता నేను హెల్ప్ చేస్తుంటాను ఫర్ అ నామినల్ ఫీ. నా పేరు యాంటనీ. ఇది నా లోన్ అప్లికేషన్. లోన్ అమౌంట్ ఎంత? 2 lakhs. తనఖా ఏం పెడుతున్నారు? ఏం లేవు సార్, అన్నీ పోయాయి. కావాలంటే పోర్ట్లో ఉన్న ట్రేడింగ్ లైసెన్స్ కార్డు ఉంది. है. ट्रेडिंग लाइसेंस कार्ड. ఇది సరిపోదు సార్. సార్ ప్లీజ్ సార్. నెక్స్ట్. तो कुछ तो चाहिए उनको गिरवी रखने के लिए या फिर నేనుండే కాలనీ. जिससे वो ఇక్కడ చాలా మందికి నేను కావాల్సిన వాడిని. ఇష్టం వల్ల కాదు, అప్పుల వల్ల. ఇతనికి 750, అతనికి 550, ఆమెకి 1000 రూపాయలు. అరుస్తున్నాడు చూడండి, వాడి దగ్గర 1200. పటేల్ భాయ్ 10,000. పటేల్ భాయ్ और थोड़ा टाइम दे प्लीज. सबके पास तो इतने पैसे नहीं. उधारी लेके ఇంట్రెస్ట్ అయినా కట్టకపోతే మై క్యా హూ దిఖా దో తుమారో. ओ भाई. भाई बिल्कुल बिल्कुल नेक्स्ट मंथ पक्का पक्का. थैंक यू भाई. तो कितने मतलब वो दूध वाले का भी सब बाकी है, सबका ही सब बाकी है. घर चलाने के लिए तो हाँ, 6,000 सैलरी में होगा ही బాంబే क्या. టౌన్ సైడ్లో నాకు ఉన్న ఇల్లు నాన్న కట్టించింది. ఇంజనీరింగ్ చదువుకుంటున్న తమ్ముడు. अच्छा. నా వల్ల కాదు. టైం పాస్కి డిగ్రీ చేస్తున్న చెల్లి. అమ్మ చిన్నప్పుడు చనిపోయారు. నాన్న ప్రహ్లాద్ కుమార్ प्रहलाद. బాంబేలో ఒకప్పుడు పేరు మోసిన చార్టర్డ్ అకౌంటెంట్. ओ तब కానీ ఇప్పుడేం లేదు. 10 ఏళ్ల క్రితం ఫ్రెండ్స్తో బిజినెస్ చేసి మోసపోయారు. పెరాలిసిస్ స్ట్రోక్ వచ్చింది. మోసపోయానన్న బాధతో ఆయన అందరితో మాట్లాడటం మానేశారు. ఇన్ని కష్టాల్లో నేనున్నా, బార్డర్ లైన్ దరిద్రంలో బ్రతుకుతున్నా, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకపోయినా నేనే కావాలని నన్ను చేసుకుంది సుమతి. నా బలం, सुमति. నా భార్య. सुमति. इनकी वाइफ. ओ हाँ, भाई साहब ये क्या
ओ वाह ఎప్పటికైనా హోమ్ ఫుడ్స్ బిజినెస్ పెట్టాలనేది बहुत తన ज्यादा। కల. ఓకే పెట్టాను. और तब ऐसे ही रहते थे, ऐसे दिखने वाली औरतें रहती थी नारेल भाई कुड़कू। साहब। बहुत अच्छी डिटेलिंग, ఈరోజు స్కూల్ इवन स्कूल बैग भी। 50 రూపాయలు. డ్రెస్ చేంజ్ చేద్దామా? उन्होंने आचार बेचा तो उसके 50 रुपए ठीक है मास्टर ऑफ द यूनिवर्स, వెళ్ళి डिटेलिंग है టీ-షర్ట్ भाई వేసుకో. साहब। అబ్బా ఎప్పుడు ఇదే టీషర్టా? హీరోలా ఉంటావు, వేసుకో. మళ్ళీ లేట్ అయితే అరుణ్ బావ కేక్ కటింగ్ మిస్ అవుతావు. अच्छा तो बर्थडे రెడీయా? ఆల్మోస్ట్. ఓకే. దారిలో వెళ్తూ ఏదైనా గిఫ్ట్ తీసుకుందామా? గిఫ్టా? ओ शिट, उन्होंने गिफ्ट ही नहीं। అమ్మా నేను కొంచెం సేపు హీమన్ టాయ్ తో ఆడొచ్చా? और शायद वही कोई क्लू दे दे। అమ్మా హీమన్ టాయ్. థ్యాంక్ యూ కార్తీక్. పాపం వాడి బొమ్మ వచ్చేసావా? పర్లేదు, ओ నెక్స్ట్ బర్త్డేకి ఇంకా పెద్ద బొమ్మ కొనిస్తానని చెప్పాను. అయ్యో ఇంత లేటుగా వస్తే ఎలా నాన్న? अपने बच्चे का गिफ्ट मतलब टॉय दे दिया गया टाय अंकल समझ गए। अभी उनके पास, उनको समझ में आया था कि उनके पास पैसे पैसे ही नहीं थे ना రమేష్ గారు నమస్తే బాగున్నారండి ఏమో బాగున్నారా హలో సార్ బాగున్నారా హలో బావా. హలో బావా लेकिन बच्चा अभी मान गया, ये बात माननी पड़ेगी। సార్ మీరు కూడా పార్టీకి లేట్కి వస్తారండి आई गेस उनके బిజినెస్ भाई గురించి అడగమన్నాను, అడిగావా? అడిగాను. ఆల్రెడీ బ్యాంక్ లోన్ ఉంది, అది తీర్చాక స్టార్ట్ చేద్దాం అన్నారు. తీరినట్టే, మీ బతుకు మారినట్టే. నా మాట విని పిల్లాన్ని తీసుకుని వచ్చే. మీ అన్నయ్య నీకు మంచి దారి చూపిస్తాడు. నీకు కావాల్సినంత వయసు ఉంది కాబట్టి మళ్ళీ పెళ్లి అమ్మా, ओ ఏం మాటలవి? ఎప్పుడు ఎక్కడ ఏం మాట్లాడాలో తెలీదు. भाई साहब, అత్త तो फैमिली प्रॉब्लम्स भी दिखने चल रहा। నీ మొహానికి చాలే. కార్తిక్, అంటే చిన్నపిల్లాడు కదా వేస్ట్ చేస్తాడేమోనని. अच्छा నీకు ఇంకో పీస్ ఇస్తాను. ప్లేట్ కింద పెట్టు. उसको दिया नहीं ना तब। కానీ అమ్మా वो गरीब है ప్లేట్ కింద పెట్టు. उनके फाइनेंशियल कंडीशन अच्छी नहीं है इसलिए। భాస్కర్, రా వెళ్దాం. బావతో మాట్లాడుతున్నా. అక్కర్లేదు, రా. ఏమైంది? అనయ్య వెళ్తాం. ओ भाई साहब, సుమతి ఏమైంది ఎందుకు వెళ్ళిపోతున్నావు భోంచేసి వెళ్ళవే. నిండిపోయింది. ఏమైంది? తెలీదు అత్తయ్య. तो वो दो चीजें हो गई, एक तो उनके माँ ने भी उनको बोल दिया और एक बच्चे के साथ भी ऐसा हो गया, तो उनको अच्छा नहीं लगा वहाँ पे। ओह, ओ शिट, ऐसे ही नहीं है। యా, దో దీజిए. అరే సాబ్ పైసా దో. शायद उसको समझ में आ गया क्या चीज है। लीजिए भैया 3 वड़ा पाव, शुक्रिया. हाँ, बाद में देख लेंगे. థ్యాంక్ యూ భాయ్. तो होता है ये हाँ, तो ये तो बहुत चलता बार है। होता है कि ऐसे नहीं होते तो करना पड़ता है adjust। ఆకలిస్తుంది, ఇంకోటి కావాలి. ఇది కూడా తీసుకో. మరి నీకు? నేను తినేసాను, నువ్వు తిన్నానా? ఏమైంది సుమతి? సుమతి, ఏ उनके घर वालों ने इंसल्ट किया ना, है, अकड़ तो चूड़। बहुत बुरा ఆ लगा। పాప ఎంత బాగా డాన్స్ చేస్తుందో. అక్కడికి వెళ్ళి తింటావా? వెళ్ళు. పిల్లాడికి తిండి పెట్టడానికి కూడా ఏడుస్తున్నారు. ఏం పుట్టిల్లు? డబ్బు లేదనేక, డబ్బుంటేనే మర్యాద, ప్రేమ. ये तो बात सच्ची। సంపాదిద్దాం, సంపాదిస్తాను. నాకు లోన్ ఇప్పించు, నేను హోమ్ ఫుడ్స్ బిజినెస్ పెట్టుకొని బాగా సంపాదిస్తాను. कर सकते हैं। అప్పుడు చెప్తా మా వాళ్ళ పని. షష్, ముందు తిను. నాకు ఆకలిగా లేదు, నువ్వు తిను. దొంగ, ఊరికే అబద్ధాలు ఆడకు. నువ్వు ఆళ్లే కార్తిక్తో తినేసా అని. సరే, సగం సగం. हाँ నాకేమొద్దు. बट वो फिर भी खुश है वो एग्जैक्टली, कंडीशंस ठीक नहीं है बट एटलीस्ट वो शांति से रह सकता है। शांति से रह रहे। నవ్వే విసిరే మేరు కసిరేస్తూ ఉన్నా బావున్నారు
సరదాగా సాగే సమయంలోన మరిచిపోతే బాధ కబురు వద్దు అంటూ ఆపేదెవరు కోపాలు చాలండి శ్రీమతి గారు కొంచెం కూలవ్వండి మేడం గారు अच्छा उनकी लव स्टोरी के बारे में ये पूरा गाना है। कैसे दिखाया था? हाँ तो इनको थोड़ा यंग दिखाना था। ओ बताने के बाद हाँ ओ भाई साहब वो अभी भी खुश नहीं है, उनकी माँ अभी भी खुश नहीं है। This fool is not understanding. He'll take care of it. ओ ओ सचिन सर भी है। सचिन सर भी है सर। Good job. థ్యాంక్ యూ సార్. ओ లేరా మా लेरो वो बस में गया आज. वो इनसे भी उधार लेके रखा था ना पटेल, इनसे ले रखा है, वो तो मांगने आएंगे। एग्जैक्ट చల్లగాలి మళ్ళీ మళ్ళీ రాదే నీతో ఉంటే ఏ హాయికైనా उनके एक्चुअली सैलरी जो है वो सिर्फ घर संभालने में जाती है उनकी। काफी नहीं वो, एक तो घर में इतने लोग हैं हाँ మనమేనని तो उन्हें ఈ ఆటే ఆడే वैसे ही लग रहा है। మానేయవేంటో కావాలని నువ్వే ఉంటే చాలే మరిచిపోనా ఓనమాలే బాగుంది బాగుంది ఓ శ్రీవారు గారాబం మెచ్చింది శ్రీమతి గారు वो जो वो टीवी देखो कितना पुराना है भाई साहब। वो उनका ध्यान हाँ, कंटिन्यूअसली क्योंकि उस उन्होंने पोस्ट कहा पे था ना कि कि अगर कब वो वहां पे रिटायर हो जाएंगे तो इनका नाम रिकमेंड करेंगे। జీతం ఎంత అవుతుంది? 12,000 అలా వస్తుంది. डबल అబ్బా మన కష్టాలన్నీ తీరిపోతాయి. हाँ ముందు నీకు ఒక మంచి నెక్లెస్ కొనాలి. కొనొచ్చులే. మీరు వెళ్ళండి, నేను చూసుకుంటా. इतने अच्छे एम्प्लॉय वो सबका काम सॉल्व करते थे। మీరు మొన్న సార్ యాంటోనీ. అవ్వదని చెప్పా కదా సార్. సార్ ఒక్కసారి సాంబా, సార్, చూడరా. वो दूसरी बार आया ना शायद। हाँ మీరు అలాగే వెళ్ళి దిల్కుసి పట్టిరండి, ఈ లోపు నేను సెట్ చేస్తాను. వెళ్ళండి సార్. నేనే రమ్మన్నాను రా. ఏ వాడి సరుకు ఏదో పోర్ట్లో ఉండిపోయిందంట. 2 లక్షలు కట్టి ఇడిపిస్తే మార్కెట్లో అంతే గంటలో ప్రాఫిట్ అంట, రూపాయికి రూపాయి. ఏం సరుకు అది? డ్రగ్స్ కాదుగా? కాదు సార్, ఎలక్ట్రానిక్స్, టీవీ సెట్లు. క్యాసాబ్లాంకా అని ఒక షిప్, దాని కెప్టెన్ జార్జ్ నా ఫ్రెండ్. అతనితో మలేషియా నుంచి 30 టీవీలు తెప్పించాను. 2.5 lakhs వర్త్, 50,000 అడ్వాన్స్. మిగతాది సరుకు డెలివరీ టైంకి ఇచ్చేలా డీల్ మాట్లాడుకున్నాను. డబ్బిస్తాన్నోళ్ళు హ్యాండ్ ఇచ్చారు సార్, డబ్బు ఎక్కడ పుట్టలేదు. సరుకు అమ్మిస్తానంటే చార్జ్ ఒప్పుకోవట్లేదు. 1 month టైం ఇస్తాను, డబ్బు ఇచ్చాయి उन पे भी సరిగ్గా తీసుకువెళ్ళు. ఆలోగా కట్టకపోతే సరుకు ఆప్షన్ వేస్తానంటున్నాడు. మీరే ఏదో దారి చూపించాలి సార్. సార్ మీ బాధ నాకు అర్థమవుతుంది, కానీ ఇది బ్యాంక్, రూల్స్ ఒప్పుకోవు. సార్ మీరు వెళ్ళి సిగరెట్ వేసి రండి, వెళ్ళండి. పోనీ మీ బావనాడారా, రియల్ ఎస్టేట్లో బాగానే సంపాదిస్తున్నాడు కదా. నన్ను వాడు మనిషి కింద కూడా చూడ్డు. 2 లక్షలు అడిగితే ఎందుకు ఇస్తాడు? ఊరికే కదరా, 3 రూపాయలు వడ్డీ ఇస్తామని చెప్పు. మనం వాడికి 10 రూపాయలకి ఇద్దాం, ఒక రోజులో 20,000 వస్తాయి. నాకు ఓకే సార్. अच्छा तो वो उनको ऐसा ऑफर कर। అప్పుడే సిగరెట్ అయిపోయిందా సార్? మీరు అగ్గిపెట్టి ఇవ్వలేదు కదా. మా బావ ఖచ్చితంగా డబ్బులు ఇవ్వడు. ఈ యాంతోని వదిలేటట్లేడు. ఏదోటి చెప్పి వదిలించుకోవాలి. సరే ఆలోచిస్తాను. ఇది उनको समझ में आ गया। ఎనీ టైం కాల్ చేయండి, 5 minutesలో మీ ముందు ఉంటాను సార్. వస్తాను సార్. नहीं, इनका दिमाग है ये, अभी कोई मुसीबत में ना वो खुद नहीं करना चाहते लेकिन सीधे साधे ఎలా ఉన్నారు భాయ్? ఏమ్రా, నాటకాలు ఆడుతున్నావా? ఎన్నిసార్లు తిరాలి ఇంటి చుట్టుముట్టు? లేదు భాయ్, 1 or 2 daysలో అడ్జస్ట్ చేస్తాను. చెవులు ఏమైనా పువ్వు పెడుతున్నావా? ఎన్నిసార్లు చెప్తావరా? ఇట్లా చాలా సార్లు చెప్పినావు. చాలా నమ్మినా. ప్లీజ్ ఇక్కడ వద్దు. చల్ पैसे निकाल, पैसे निकाल. पर्स 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 निकाल. पटेल भाई, पर्स दे दी. ఒక నిమిషం. पर्स निकाल. పటేల్ భాయ్, पहला निकाल, ఒక నిమిషం. जल्दी जल्दी. ఇస్తాను, पैसे, ఇస్తాను. पैसे, निकाल निकाल पर्स निकाल. అది कुछ होगा तो ले लेना। साला ये भी खा लिया.
कैसा देगा मेरा पैसा, कैसा चुकाएगा मेरा पैसा? ओ शिट, स्कूटर ले लेंगे शायद, स्कूटर ले लेंगे। गाड़ी का चाबी दे। స్కూటర్ వద్దు బాయ్ ప్లీజ్ బాయ్ నా మాట गाड़ी విను का चाबी दे। गाड़ी का ఆఫీస్కి వెళ్ళాలి బాయ్. चाबी, गाड़ी का चाबी। వడ్డీ కట్టి బండి తీసుకెళ్ళు. పటేల్ బాయ్ ప్లీజ్ कितनी ईमानदारी से काम करते हैं हमेशा और सबके सामने इंसल्ट बेइज्जती हुई है बिल्कुल। टैक्सी भाई रुको भैया कहाँ जाओगे? कोलाबा जाओगे? 20 रुपया लगेगा. कितना दोगे? पैसे भी नहीं है। 20 रुपए Wallet भी तो नहीं खाली है। था। एग्जैक्टली। कर क्या है वो? जाना तो पड़ेगा ही ऑफिस। उन्हें प्रमोशन भी मिलने वाला है अभी। अरे हाँ, नहीं उन्होंने 2 days में बोला ना। अभी वो ऑफिस पहुंचे। Good morning, everybody. The new Assistant Regional Manager of Magadha Bank, Kolaba, is Mr. Sudhir Chatterjee. Congratulations. What? ये तो इनको मिलने वाला था ना? हाँ, और वो निकल भी गए। ఐఎమ్ రియలీ సారీ భాస్కర్, ఖచ్చితంగా ప్రమోషన్ నీకే వస్తుంది అనుకున్నాను. कल तक आपका नाम लिस्ट में था भास्कर. तो सब एम्प्लॉय चाहते थे कि वो बने करके। तो अंदर का पॉलिटिक्स होता है जो। Sorry, Bhaskar. I tried my best. It was James' call. Shit. आज उनसे उनकी स्कूटर भी गई है, देन पैसे भी मतलब नहीं। सब कुछ खोया है एक दिन में। एक लास्ट होप थी उनकी कि अगर प्रमोशन हो जाता है तो पैसे सैलरी ज्यादा बढ़ जाएंगी। मिलेंगे। మోసం రా. ఆ రీజనల్ మేనేజర్ గారికి కావాలని నీకు ప్రమోషన్ రాకుండా చేశాడు. వదిలేరా డిసిషన్ జనరల్ మేనేజర్ది పాపం హిమాంశు సార్ ఏం చేస్తారు? ఇంకెన్నాళ్ళ చెత్తన కొడుకుని నమ్ముతారా? ఇదిగో చూడు, क्या हुआ? ఇందాక జిఎం సార్ రూమ్ క్లీన్ చేస్తుంటే అందులో దొరికింది. ఇందులో నీ పేరుందా? సుధీర్ గారి పేరు తప్ప ఇంకెవడదన్నా ఉందా? उनका ही नाम मतलब బెంగాలీ जिनके బెంగాలీ भरोसे। ఫీలింగ్ రా. ఇద్దరు ఒకటే క్యాస్ట్ అంట. अच्छा। अच्छा, పైగా లంచం కూడా తీసుకుని ఉండుంటాడు అంటున్నారు. ओ भाई साहब। రా భాస్కర్. ఇది ఎక్కడి నుంచి సంపాదించావు? సార్ 3 years నేను బెస్ట్ ఎంప్లాయీ ఆఫ్ ది ఇయర్. Exactly. నెవర్ మిస్డ్ డే అట్ ది ఆఫీస్. ఏం తప్పు చేశాను సార్? పని ఏం తక్కువ చేశాను సార్ చెప్పండి? అలా కాదు, జస్ట్ లిసన్ టు మీ. ఎన్ని FD అకౌంట్స్ ఓపెన్ इनकी इनकी गलती की మీరు ఏం वजह से। చెప్తే అది చేశాను సార్. బ్లడ్ పెట్టాను సార్. నా పేరు మెన్షన్ చేయాలని కూడా అనిపించలేదా? కెన్ యూ స్టాప్ గెటింగ్ ఎమోషనల్? ముందు కూర్చో. మాట్లాడితే ప్రౌడ్ ఆఫ్ ఉంటారు కదా సార్. దీంట్లో చాలా పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఇన్వాల్వ్ అయ్యే తర్వాతే డిసిషన్ తీసుకున్నాం. వాట్ పర్మిటేషన్ కాంబినేషన్ సార్? వాడు బెంగాలీ నేను కాదు అంతేగా? ఇనఫ్. నాట్ అనదర్ వర్డ్. చనువు ఇచ్చాక దాని లిమిట్స్ క్రాస్ అవ్వకు. తలుపు ఓపెన్ చేసే ఉంచు. ఇప్పుడు మాట్లాడేది అందరూ వినాలి. అందరికీ అదే ఒపీనియన్ కదా దట్ ఐ ఫేవర్డ్ హిమ్ బికాజ్ ఈజ్ అ బెంగాలీ. ఇటు చూడు, వాడు నీకంటే బెటర్. ఈ బ్యాంక్ కి తను నీకన్నా ఎక్కువ ఎఫ్డి అకౌంట్స్ తెచ్చాడు, దట్ టు హైయర్ వాల్యూ డిపాజిట్స్. ఇంకా నీలాగా వాడు సైడ్ బిజినెస్ చేయడా కెఫేలో కూర్చొని. నో సార్, నాట్ లైక్ దాట్ సార్. జస్ట్ హెల్పింగ్ కస్టమర్స్. వాట్? నాకు తెలియదు అనుకుంటున్నావా ఈ రైని కాఫేలో నువ్వు చేసే చిల్లర వ్యాపారం? డూ ఈవెన్ రియలైజ్ ఇట్స్ ఇల్లీగల్ వాట్ యూర్ డూయింగ్? నేను వెళ్ళి జిఎంకి చెప్తే ఏమవుతుందో తెలుసా? షో ఐ టెల్ హిమ్? సార్ సార్ సారీ సార్, లీవ్ ఇట్ సార్. వై షుడ్ ఐ లీవ్ ఇట్? నువ్వు నా మీద ఎంత పెద్ద అక్యూజేషన్ చేసావో తెలుసా? యూ హ్యావ్ అక్యూజ్డ్ మీ ఆఫ్ ఫేవరింగ్ పీపుల్ ఆన్ బేసిస్ ఆఫ్ కాస్ట్ అండ్ రీజియన్. సార్ ఏదో ఎమోషనల్ మాట్లాడేశాను. ఒక విషయం చెప్తాను విను. నీకు ఎమర్జెన్సీ లోన్ కావాల్సి వచ్చినప్పుడు ఇన్ వన్ డే ఎవరిప్పించారు? దిస్ బెంగాలీ. సారీ సార్, సారీ సార్. ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ఇయర్ 500 రూపీస్ ఎక్స్ట్రా ఇంక్రిమెంట్ ఎవరిప్పించారు నీకు? దిస్ బెంగాలీ. సార్. నో యూర్ నాట్ గ్రేట్ఫుల్ అట్ ఆల్.
नो 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 उन्होंने भड़का दिया उनके दोस्त ने और ये డ్రామాలు उनकी बातों में आ- స్టాప్ ఇట్ కాళ్ళ మీద పడలే क्या करने वाला है ఇనఫ్ జస్ట్ స్టాప్ దిస్ క్రైమ్ సార్ 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 పాపం సార్ తప్పు అయిపోయింది అంటున్నాడుగా వదిలేండి సార్ ప్లీజ్ సార్ కంప్లైంట్ ఇస్తే కెరియర్ లాస్ అవుతుంది సార్ వదిలేండి సార్ ప్లీజ్ సార్ అవును సార్ వదిలేయండి సారీ చెప్తున్నాడు కదా ఓకే నో స్టాప్ క్రైమ్ సుధీర్లా నువ్వు కష్టపడు నువ్వు గ్రో అవుతావు ఐ లీవ్ దిస్ మ్యాటర్ హియర్ నౌ జస్ట్ ప్లీజ్ తీసుకెళ్ళండి అలాగే సారీ సార్ భాస్కర్ పద. मतलब कहते ना लोग गलत नहीं होते हैं, बस उनके हालात गलत हालात खराब है। यही है वो। तो दोस्तों भास्कर जो है एक बैंक एम्प्लॉय है और जब वो बॉम्बे एक्सप्लोर कर रहे होते हैं तब उन पे सीबीआई की जो है वो रेड पड़ती है और सीबीआई ऑफिसर उनको ले जाते हैं और पहले सीन में हमें दिखाया जाता है कि उन्होंने बैंक का फंड यूज किया है तो इनलीगली, तो यहाँ पे इसलिए उनको सीबीआई ऑफिसर ने उनको पकड़ लिया है। लेकिन सेकंड सीन ही जैसे फ्लैशबैक में जाता है तो हमें दिखाया जाता है कि वो कितने ऑनेस्ट ऑफिसर है। प्रमोशन के लिए एक दिन भी छुट्टी नहीं ले रहे, उनके घर संभालना है उनको। कई बार तो कुछ चीज़ों के लिए पैसे भी नहीं होते, इवन बर्थडे वाला सीन जो था उसमें भी पैसे उनके पास होते नहीं है। तो ऐसे सारी चीज़ें चल रही है, लेकिन उसमें एक सिमिलर अपॉर्चुनिटी उनको सिमिलर नहीं डिफरेंट अपॉर्चुनिटी मिल गई थी, जहाँ पे पोर्ट पे टीवी सेट का एक बिजनेस चल रहा है और उसमें वो उनका एक दोस्त होता है, उनको बताता है कि हम अगर उनको लोन देंगे तो उसका इंटरेस्ट से हम अपने पैसे कमा सकते हैं। तो ये सारी चीज़ें चल रही है दोस्तों। तो कहीं ना कहीं ऐसा लग रहा है सारी जगहों से सिचुएशन फंसने के बाद अब कहीं ना कहीं दोस्तों उनको लगेगा, मुझे लगता है कि यहीं से मूवी स्टार्ट होंगी कि हम इनको लोन देंगे और हम यहाँ से पैसा कमाएंगे। तो ये पॉसिबिलिटी मुझे इस मूवी में लग रही है। पहला ही सीन ऐसा दिखाया गया था ना, जहाँ पे मतलब उनके वो आ रहे हैं मॉर्निंग वॉक से, जॉगिंग से आ रहे हैं और उन्हें सीबीआई के एम्प्लॉयज़ उन्हें बाहर रोक के कहते कि आपने बैंक के फंड्स का मिसयूज़ किया हुआ है और उन पे वो एलिगेशंस लगे और उसके लिए उनके इंक्वायरी करने के लिए उन्हें बैंक में लेके जा रहे हैं। और मतलब जब फ्लैशबैक दिखा रहे हैं तो ऐसे लग रहा है कि ये इतने ऑनेस्ट ऑफिसर है बिल्कुल। और ये शुरू कहाँ से हुआ है। हाँ, एक सीन आया था बीच में जहाँ पे वो लोन देने के लिए एक इंसान आता है, वो कहता है कि मेरा लोन अप्रूव कर दीजिए। तो ये था दोस्तों हमारे इस वीडियो का रिएक्शन। अगर आपको वीडियो अच्छा लगता है तो इसे लाइक कीजिए, सब्सक्राइब कीजिए और कमेंट कीजिए दोस्तों कि हमें और कौन सी मूवीज पे रिएक्ट करना चाहिए। और इसी के साथ दोस्तों आप हमें पेट्रियन और इंस्टाग्राम पे भी फॉलो करना ना भूलें। तो मिलते हैं दोस्तों लकी भास्कर के नेक्स्ट सीन में। बाय बाय।